దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వారము కూడా దేవుడు మనతో అనేక రీతిలుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము గ్రహించగలగాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే కనుక ప్రతి ఆదివారం ఆయన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి చెప్తూ వస్తున్నాడు. ఆయన గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే విధంగా ఈ వారము కూడా ఆయనకున్నటువంటి గుణ లక్షణాల్లో ఒకదాని కొరకు ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా సిద్ధపడి ఆయన మాటలు వినడానికి ఇష్టపడదాం. ఈ వారము ఆయన గుణ లక్షణాలలో ఒకటిగా మనము చెప్పుకోవడానికి మన ముందు ఉంచబడినటువంటి గుణము ఏమిటి అంటే గనక దేవుడు కనికరము గల దేవుడు. హల్లెలూయా. గత వారము చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కనుక దేవుడు స్వస్థపరచువాడు. దేవుడు ఎవరంట? స్వస్థపరచువాడు. ఈ వారము ఏం చెప్పుకుంటున్నాము అంటే దేవుడు కనికరము గల దేవుడు. అయితే దేవుడు ఎవరి మీద కనికర పడతాడు? దేవుడు ఎవరి మీద కనికర పడతాడు? ఎప్పుడు కనికర పడతాడు? అసలు ఎలా కనికర పడతాడు? ఎలాంటి వారిని దేవుడు కరుణిస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. చూద్దాం రండి. యోహాను రాసినటువంటి పత్రిక 2వ పత్రిక, యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక కొత్త నిబంధన నుంచి 225వ పేజీ బైబిల్ గ్రంథం మన ప్రతి వారు కూడా తీయండి. 225వ పేజీ యోహాను రాసినటువంటి 2వ పత్రిక. అందులో ఆ పత్రికలోనే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆ ఒక్క అధ్యాయంలోనే ఇంచుమించుగా 13 వచనములు కలిగినటువంటి సందర్భం అందులో ఉంటుంది. అయితే ఈ సందర్భము యోహాను గారు రాస్తూ చెప్తున్నటువంటి మాటలోనే దేవుడు ఎవరి మీద కనికరము చూపిస్తాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. అయితే చూద్దాము. మొదటి వచనము అలాగే 3వ వచనము చదువుకుందాం. యోహాను గారు అంటున్నారు, పెద్దనైన నేను ఏర్పరచబడిదానైనా అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది ఏమనగా అంటే కనుక ఇప్పుడు 3వ వచనము చదువుదాం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొక్క నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకి తోడగును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన ప్రేమలోకి తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన. ఈ ఉదయకాల సందర్భంలో నాయన ఇదిగోండి తండ్రి, ఈ పరిశుద్ధ దినము పునరుద్ధారణ దినముగా జ్ఞాపకం చేసుకొని మేము నిన్ను ఆరాధించడానికి ఇష్టపడ్డాము నాయన. ఆరాధనలో నీవు మాకు తోడుగా ఉండి నడిపించావయ్యా. ఇదిగోండి తండ్రి, ఇక ముందుకు మేము వచ్చుచున్నప్పుడు నాయన ఇదిగోండి తండ్రి నీవు మాతో మాట్లాడడానికి ఇష్టపడ్డావు నాయన. ఇదిగో నువ్వు కనికరమ కలిగిన దేవుడు అని నీ గుణ లక్షణములు మేము తెలియజేసుకోవడానికై నీవు మాట్లాడుచున్న ఈ మాటలను నాయన నన్ను సిలువ చాటును వరకు చేసి నాయన నీవే మంచి నుండి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేయమని నజరేయుడైన శక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము 2 మాటలు చూడొచ్చు. ఏమిటి అంటే కనుక పెద్దనైన నేను అనగా యోహాను గారు, ఏర్పరచబడినదైనా ఇక్కడ ఏమంటున్నాడంటే ఏర్పరచబడినదైనా ఆ మాట పలుకుతున్నాడు. అమ్మగారికి. అమ్మగారు ఎవరండి? అందుకే ఇప్పటికి వచ్చి బైబిల్లో అమ్మగారు ఉన్నారంటారా? అందరూ అయ్యగారులే కదా కనపడతారు. అవునా? ఎక్కడో దగ్గర అమ్మగారు కనపడతారు. ఎక్కడ కనపడతారు చెప్పండి? అమ్మగారు
మొట్టమొదటి అమ్మ ఎవరు అంటే కనుక హవ్వ అండి. మొట్టమొదటి అమ్మ హవ్వ. ఆ తర్వాత సారా గారు, అబ్రహాము భార్య సారా. ఆ తర్వాత చాలా మంది ఉన్నారు కదా, ఎస్తేర్ అమ్మని, రూత్ అమ్మని, మరి అమ్మని అవునంటారు కదంటారా. ఇలా మనము అమ్మలు చూడవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ సందర్భంలోని ఆయన అమ్మ అన్నాడు అంటే కనుక అయితే ఏ సందర్భంలో ఆయన అమ్మ అన్నాడు అంటే ఒక సంఘమును ఆయన అమ్మగా భావించి చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరిని అమ్మ అనిపిస్తున్నాడంటే ఇప్పుడు చూడండి, క్రీస్తు రాకముందు వరకు కూడా సంఘం అనేది లేదు అని అంటారు కదంటారా. క్రీస్తు వచ్చి పునరుద్ధానుడే లేచి వెళ్ళిన తర్వాత సంఘమును కట్టారు అపోస్తలులు. అయితే ఆ సంఘమును లో ఉన్నటువంటి ఆ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం అంతటిని యోహాను గారు ఏమంటున్నారంటే అమ్మ అని పిలుస్తున్నారు. ఏర్పరచబడినదైనా అంటే ఎవరు ఏర్పరచబడ్డారు? ఇప్పుడు సంఘం ఏర్పరచబడింది. ఆ సంఘమును ఆయన ఏమన్నాడంటే అమ్మగారికి అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నాడు. ఆమె పిల్లలకును అంటే సంఘములో ఏర్పరచబడిన వారందరికీ ఆ పిల్లలకును శుభమని చెప్పి రాయినది ఏమని రాస్తున్నాడంట? సత్య ప్రేమలు మన యందు ఉండగా ఏముండాలంట? ఏర్పరచుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరిలోనే ఏముండాలంటున్నాడు యోహాను గారు? సత్యము ప్రేమ ఉండాలి. ఈ సత్యము ప్రేమ మనలో ఉన్నప్పుడు అంటే ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నారో వారిలో ఉన్నప్పుడు ఏమవుతుందంట అంటే కనుక తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరము సమాధానమును మనకు తోడగును. హల్లెలూయా. ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంట? కనికరము, కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగునంట. ఎప్పుడు కనికరము మనకు తోడవుతుందంట అంటే మనలో సత్యము ఉన్నప్పుడు, మనలో ప్రేమ ఉన్నప్పుడు మనకేం తోడవుతుందంట? కనికరము తోడవుతుందంట, కృప తోడవుతుందంట, సమాధానము తోడవుతుందంట. హల్లెలూయా. అయితే ఇక్కడ కనికరము మనం పొందుకోవాలంటే మనలో ఉండాల్సినటువంటి రెండు లక్షణాలు ఏంటంట? సత్యము, ప్రేమ. హల్లెలూయా. నా వైపు చూద్దాం. ఇక సత్యము ప్రేమ అనే దాని గురించి ఈ రోజు మనము ఆ కనికరం మనం పొందుకోవాలంటే మనలో ఉండాల్సినవి సత్యము, ప్రేమ. అయితే ఈ సత్యం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి అనే విషయాలు రెండు నేను చెప్పి ఈ మాటలు నేను ముగిస్తాను. చూద్దాము. సత్యము అనగా మరొక వచనం చెప్పండి. సత్యానికి ప్రతి పదార్థాలు చెప్పండి. ప్రతి పదార్థం చెప్పండి, వ్యతిరేక పదాలు కాదు. వికృతి చెప్పమని లేదు. మరొక అర్థము సత్యానికి, మరొక అర్థము నిజము. ఇంకొకటి సత్యం అనగా యథార్థత, ఇంకా న్యాయము. ఇవి రాసుకోండి, గుర్తుంటాయి. సత్యము అనగా నిజము, సత్యం అనగా యథార్థము, సత్యం అనగా న్యాయము. దేవుడు ఎప్పుడు మనల్ని కరుణిస్తాడు, ఎప్పుడు మన మీద కనికరము చూపిస్తాడు అంటే మనము నిజముగా ఆయన కనుదృష్టికి కనబడినప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు. ఈ కాలంలో మనం చూసినట్లయితే ఎవరు కూడా సత్యముతో లేరు. అందరూ అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నటువంటి రోజులు. ఈ కాలంలో న్యాయముగా ఉన్న వారికి రోజులే కావండి అంటారు. అవునంటారు కదంటారు. ఈ రోజుల్లో న్యాయంగా ఉన్న వారికి రోజులు లేవంటారు. అన్యాయముగా సంపాదించబడి సంపాదన ఏదైతే ఉందో అది సంపాదిస్తేనే బాగుపడతాము, న్యాయంగా సంపాదిస్తే ఏమాత్రమో మనము బాగుపడము అని చాలా మంది అంటూ ఉంటారు. అది అవాస్తవము. ఎందుకంటే అన్యాయముగా వచ్చి గొప్ప సంపాదన కంటే నీతిగా వచ్చి కొంచెమే శ్రేష్టము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. అన్యాయముగా సంపాదించకూడదని.
అబద్ధములాడి సంపాదించుకు, న్యాయముగా వచ్చి కొంచెములోనే నువ్వు తృప్తి పొందితే అది ఎంత సంతోషమో, అది దేవునికి ఇష్టమైనది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? కరుణిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన కరుణా సంపన్నుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ నిజముగా అనగా యథార్థముగా న్యాయముగా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తానంటున్నాడు? దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి సత్యముగా నీతిగా ఉండడం అంటే ఏమిటి అంటే చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము సత్యముగా ఉండడం అంటే ఏమిటి, నీతిగా ఉండడం అంటే ఏమిటి అని అంటే కనుక సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలను పలుకును. హల్లెలూయా. సత్యవంతుడు అంటే ఎవరు అంటే కనుక నీతిగా మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు. చూడండి, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. నీతిగల మాటలు ఎవరు పలుకుతారంట అంటే కనుక ఎవరిలో అయితే సత్యం ఉన్నదో, ఎవరైతే నిజముగా ప్రవర్తిస్తున్నారో. అంటే కొంతమంది నాటకాలు వేస్తూ బ్రతుకుతూ ఉంటారు ఈ లోకంలో, ఏ కాలానికి ఆ గొడుగెత్తి బతుకుతూ ఉంటారు. అలాంటి వారి గురించి ఇక్కడ సంబోధిస్తూ ఉంటున్నాడు. సత్యము అనేటువంటి సత్యమును కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉంటారంట? నీతిగల మాటలు మాట్లాడతారంట. నీతిగల మాటలు మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడిలో సత్యం ఉన్నదని అర్థము. చూడండి, కొంతమంది ఎలా మాట్లాడతారంటే ముందు ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో మాట మాట్లాడుతుంటారు. దాని కొరకు శివసేన గారు ఒక పాట రాశారు. పైన ఒకటి లోనొకటి మాట్లాడేది ఇంకొకటి, మాటలు మార్చేస్తావేంటి, చెప్పేదొకటి నీవు చేసేదొకటి. ఇంకేం రాస్తారైనా? మనుషుల ముందు ఒకలాగా వెనకాల ఇంకోలా రూపం మార్చేస్తావేంటి. చాలా చక్కగా రాశారు డిఆర్ శివసేన గారి పాట. ఆయనకి నేను చాలా అభిమానిని, ఆయన పాటలు ఎక్కువ వింటూ ఉంటాను నేను. అయితే ఆయన ఏమని రాశాడంటే, మనుషుల ముందు ఒకలాగా వెనకాల ఇంకోలా రూపాలు మార్చేస్తున్నారు. అలాంటి వారు ఎవరు అంట? చూడండి, ఆ కింద మాట ఉంది, 17వ వచనం 2వ మాట. కుట సాక్షి మోసపు మాటలు చెప్పును. కుట సాక్షి ఏం చేస్తాడంట? మోసపు మాటలు చెప్తాడంట. అందుకే వీడేంటంటే కుటసాక్షి అనేవాడు ఎలా ఉంటాడంటే, వాడు స్వార్థపరుడు. వాడికి నచ్చినట్లు వాడు బ్రతికుతూ అబద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్తూ, ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఒకరికి గొడవలు పెడుతూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు కుటసాక్షులు. వారిలో ఏమాత్రము సత్యం ఉండదు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా కరుణించాడు, కనికరము చూపించాడు. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం ఇక్కడ ప్రవర్తించాలి. మనం ఎలా ఉండాలంటే సత్యమును కలిగి ఉండాలి. యోహాన్ గారు అలా అన్నారు, సత్య ప్రేమలయందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు కనికరము కలిగిన దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? కరుణిస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా అదే అధ్యాయము 24వ వచనము 22వ వచనం చూద్దాం. చూడండి, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. ఎందుకు యోహాను గారు ఆ మాట చెప్పారు అంటే కనుక ఇందుకే అబద్ధములు ఆడేవారు ఎవరైతే ఉన్నారో వారు యెహోవాకు హేయులు. దేవుడు అనే వాడికి అబద్ధములు ఆడేవాడు ఎవరంట? హేయుడు. హేయము అనగా చిరాక అయినవాడు, హేయుడు అనగా ఇష్టము లేనివాడు. అబద్ధములాడే ఏ ఒక్కడు కూడా దేవునికి నచ్చడు. అబద్ధములాడకుండా ఎవరైతే సత్యము మాట్లాడతారో వారు ఏమవుతారంట? సత్యవక్తులు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. అందుకే యోహాను గారు ఆ మాట అన్నారు, సత్యము ప్రేమని కలిగి ఉండు, అప్పుడు తండ్రియు
తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, కనికరము, సమాధానము మనకు తోడై ఉంటారు అంటున్నాడు. ఆయన ఉత్తునే మాట చెప్పలేదు. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే కనుక ఇందుకే చెప్పాడు, ఎప్పుడు నువ్వు మాట్లాడినా సత్యమే మాట్లాడాలి. అందుకే బైబిల్ గ్రంథం అంటది, నువ్వు అవునంటే అవునని, కాదంటే కాదని మాట్లాడు తప్ప అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞలో ఒక ఆజ్ఞ, అబద్ధం ఆడకూడదు. అబద్ధము ఆడకూడదు. చూద్దాం, చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. ఇవన్నీ ఏంటంట? ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు ఏమిచ్చారంట? నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎప్పుడైతే నువ్వు అబద్ధ సాక్ష్యము పలుకుతావు, అప్పుడు నీ దేవునికి నీవు ఏమవుతావంట? హేయుడు అవుతావు, నచ్చని వాడు అవుతావు. నీ దేవునికి నచ్చలేదంటే ఇంకెవరికి నీవు నచ్చనక్కర్లేదు. ఏదో మనుషులకి నచ్చినట్లుగా జీవిస్తున్నాను కదా అనుకుంటే కనుక అది నిన్ను కొద్ది కాలం మాత్రమే. ఈ రోజు మనుషులు నిన్ను బాగున్నావు నచ్చు, ఈ మంచోళ్ళని నేను మంచోళ్ళని అనేవారే. రేపు పొద్దున ఏం చేస్తారంటే ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే ఆ మంచి అన్న నోరే ఏం చేస్తుంది? ఇప్పుడు వీడు చెడ్డోడండి అని అంటే పలికేస్తుంది. కానీ ఒక్కసారి దేవుడికి ఇష్టడు అయ్యావనుకో అంతే, ఇంకా ఆ దేవుడు ఏం చేస్తాడంట? తర్రములకి నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే మనం సత్యమును కలిగి ఉండాలి. ఎందుకు మనలో సత్యం ఉండాలి? ఎందుకు మనం యథార్థంగా జీవించాలి? ఎందుకు మనము ఈ స్థితిలో ఉండాలి అని అంటే కనుక దేవునికి ఇష్టలుగా ఉండాలి. కాబట్టి మనము సత్యాన్ని కలిగి ఉండాలి. ఆ సత్యమే మనలో లేకపోతే దేవునికి మనము ఇష్టలము కాలేము. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంట? ఇందాక చెప్పాం కదా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము ఏమని చెప్తుంది అని అంటే కనుక, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. కాబట్టి ఇందుని బట్టి మనం సత్యమును కలిగి ఉండాలి. ఇందుని బట్టి మనము న్యాయముగా ప్రవర్తించే వారిగా ఉండాలి. అన్యాయము చేతవచ్చు గొప్ప సంపద కంటే నీతి చేతవచ్చు కొంచెమే శ్రేష్టమని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. కాబట్టి మనము అన్యాయముగా ఉండేవారి కంటే నీతి, న్యాయము, సత్యములను కలిగి మనము జీవిస్తే దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతాము. హల్లెలూయా. అందుకే యోహాను గారు ప్రత్యేకంగా ఈ మాటని లేఖలో మనకి ప్రస్తావించారు. సంఘము అమానగా సంఘము, ఆ సంఘమునకు ఈరోజు చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమనంటే నువ్వు సత్యమును కలిగి ఉండు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట అంటే కనుక, ఎప్పుడైతే నువ్వు సత్యమును కలిగి ఉంటావో, ఎప్పుడైతే న్యాయముగా నువ్వు ప్రవర్తిస్తావో, ఎప్పుడైతే నీతి కలిగి నీవు ఉంటావో, ఎప్పుడైతే అబద్ధాలాడకుండా నువ్వు బ్రతుకుతావో, ఎప్పుడైతే పొరుగువాడి మీద అబద్ధపు సాక్ష్యములు పలకకుండా నీవు ఉంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఎన్నుకుంటాడంట. ఏం చేస్తాడంట? నిన్ను నన్ను ఎన్నుకుంటాడు. చూద్దామా? చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను,
10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులుగా నియమింపవలెను. హల్లెలూయా. చూడండి, సత్యాసక్తి కలిగి, సత్యములో ఆసక్తి కలిగి, నేను సత్యముతో బ్రతకాలి, నేను న్యాయముగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి అనేటువంటి ఆశ కలిగిన వారికి, లంచము మీద ఏమాత్రము ఆశ లేని వాడికి లంచగొండు కాని వానికి దేవుడు ఏం చేస్తాడంట? ఏర్పరచుకుంటాడంట. ఏర్పరచుకోవడమే కాకుండా అనేక మందికి న్యాయాధిపతిగా ఉంచుతాడంట. హల్లెలూయా. అది ఇక్కడ జరగకపోవచ్చేమో, కానీ అక్కడ ఆయన రాజ్యంలో నిన్ను ఏం చేస్తాడంట? ఎప్పుడైతే నీవు న్యాయముగా నీతిగా ఉంటావో అప్పుడు నిన్ను అనేక మందికి న్యాయాధిపతిగా ఉంచుతాడంట. హల్లెలూయా. ఎంతమందికైనా ఉంచొచ్చు, 1000 మందికైనా ఉంచొచ్చు, ఇంకేంటి 100 మందికైనా ఉంచొచ్చు, 50 మందికైనా ఉంచొచ్చు, 10 మందికైనా ఉంచొచ్చు. మొత్తానికి ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఎన్నుకుంటానంటున్నాడు. నిన్ను ఎన్నుకొని ఏం చేస్తాడంట? న్యాయాధిపతిగా నిలబెడతాడంట. హల్లెలూయా. ఎందుకు న్యాయాధిపతిగా నిలబెడతాడు? న్యాయము అనగా సత్యము. నువ్వు సత్యాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నేను న్యాయాధిపతిగా నిలబెడతానంటున్నాడు. నీలో సత్యం ఉంటే గనక దేవునికి నీవు హేయుడు అయిపోతావు. నీలో సత్యం ఉన్నప్పుడు దేవునికి నీవు ప్రియుడిగా మార్చబడతావు. అప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఇది మొట్టమొదటి మాట, సత్యమును మనము కలిగి ఉండాలి.